హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. గోధుమ రవ్వ కేసరి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అవుతున్నప్పుడు చాలా కమ్మటి స్మెల్ వస్తుంది. రవ్వ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఇంకాస్త కావాలి అనుకునే వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం మెల్ట్ అయ్యి కొంచెం జిగురుగా వస్తుంది. ఈ జిగురు రావటం వల్ల గోధుమ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. 1 చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చ కర్పూరం వేయటం వలన సేమ్ అన్నవరం సత్యనారాయణ ప్రసాదం టేస్టే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.